గోదావరి ప్రజల గుండె చప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ / దేవగిరి ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ తెలియని వాళ్ళంటూ మ్యాక్సిమం ఎవరు ఉండరు. తెలుగు పీపుల్ సినిమాలైనా ట్రైన్లైనా ఒకసారి ఓన్ చేసుకున్నారంటే ప్రాణం ఇచ్చేస్తారు. రాత్రిపూట రన్ అయ్యే ఊరకొట్టుడు ట్రైన్, అన్ని పదార్థాలు తగిలినట్టు మిక్స్ చేసి ఒక వండర్ఫుల్ డిష్ అయితే బయటకు వస్తుంది. సో శ్రోతల విభాగానికి మరొక్కసారి శుభ సాయంత్రం అండి స్టేషన్ నుంచి. సో ఈరోజు అయితే మనం మన యాత్రలోని లాస్ట్ ట్రైన్, సో ఈ సిరీస్లో లాస్ట్ అనమాట. సో మనమైతే ఈరోజు చూసుకుంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో ఈరోజు నేను తిరిగి రాజమండ్రి అయితే వెళ్ళబోతున్నాను. మీరు తమ్నెల్లో చూస్తుంటారు మనం ఏ ట్రైన్లో జర్నీ చేస్తున్నామో. సో గోదావరి ప్రజల గుండె చప్పుడైనటువంటి 2 ముఖ్యమైన ట్రైన్స్లో ఒక ముఖ్యమైనటువంటి ట్రైన్ అయితే మనం ఈరోజు వ్లాగ్ చేయబోతున్నామండి. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ ట్రైన్ తెలియని వాళ్ళంటూ మ్యాక్సిమం ఎవరు ఉండరు. సో ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి అయితే వెళ్ళబోతున్నాం. మీన్ వన్ అమాంగ్ ద ఫేమస్ ట్రైన్స్ ఆఫ్ ఆంధ్ర, దట్టు గోదావరి పీపుల్ అండ్ దట్టు నార్మల్ కోస్టల్ ఆంధ్ర అనమాట. సో ద ట్రైన్ పేరు వచ్చేసి ట్రైన్ నెంబర్ 12738 లింగంపల్లి కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మీరు ఇటు చూసుకుంటే అక్కడైతే నిర్మాణ దశలో ఉన్న కొత్త బిల్డింగ్ అయితే ఉందండి. సో ఇదైతే ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో ఇందులో నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. గేట్ నెంబర్ 3B అంట. సో మ్యాక్సిమం మన ట్రైన్ని ప్లాట్ఫామ్ 1 or 2 ఈ రెండింటిలో నుంచి అయితే వేస్తారు. సో మనం అయితే లోపలికి వెళ్దాం. సో ఇక్కడైతే లగేజ్ చెకింగ్ అయితే జరుగుతుంది. సో లగేజ్ స్కానింగ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇలా స్ట్రైట్గా ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేయచ్చు. సో మనం ఈరోజు గౌతమి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాం సికింద్రాబాద్ దగ్గర నుంచి రాజమండ్రి వరకు. సో ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే కాదు, ఇక్కడ లింగంపల్లిలోనే స్టార్ట్ అవుతుంది ట్రైన్. సో నేను లింగంపల్లి వెళ్ళి చేయొచ్చు, బట్ లింగంపల్లిలో బయట నుంచి వ్లాగ్ చేయడానికి అంత అడిక్వేట్ లైట్ అయితే ఉండదు. సో అంత బాగా కనిపించకపోవచ్చు వ్లాగ్లో. సో అందుకని సికింద్రాబాద్ అయితే చూస్ చేసుకున్నా. స్టేషన్ అంత బాగోపోయినా నేను సికింద్రాబాద్ అయితే చూస్ చేసుకున్నా. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మన ట్రైన్ అయితే మ్యాక్సిమం పెడతారని అయితే రాస్తున్నారు, ఇందాక బయట అయితే చూసా. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోయి సో టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మన ట్రైన్ గురించి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన వైజాగ్ గరీబ్ రథ్, ద ఓన్లీ డైలీ రన్నింగ్ గరీబ్ రథ్ ఆఫ్ ఇండియా. సో 37781 లోగో అయితే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లీడ్ చేస్తుంది. అక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాడో మూన్ మామ. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చేసానండి. మన ట్రైన్ తాలూకా డిస్ప్లే బోర్డ్స్ అయితే వేసేసారు. సో మన గౌతమి ఎక్స్ప్రెస్ ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 9:15. సో టైం వచ్చేసి ఇంకా 9:10. మనకి ఇంకా అరగంట టైం అయితే ఉంది. సో అరగంటలోపు మనం అయితే మాట్లాడుకోవచ్చు ట్రైన్ గురించి. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12738 అండి. లింగంపల్లి కాకినాడ పోర్టు మధ్యలో ప్రజెంట్ నడుస్తుంది గౌతమి ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ గురించి మనం కొంచెం హిస్టరీ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ హిస్టరీ కంటే ముందు మీరు కనుక గోదావరి ప్రజలైతే, నువ్వు కనుక రైల్ ఫ్యాన్ అయితే, లేదు నీకు ట్రైన్స్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే, ఆ నాలెడ్జ్లో కానీ ఆ ట్రైన్స్ గురించి ఉన్న ఇంట్రెస్ట్లో కానీ ఖచ్చితంగా గౌతమి ఎక్స్ప్రెస్ కాంట్రిబ్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కాదని మాత్రం చెప్పొద్దు. సో ఎందుకంటే అంత ఫేమస్, అంత ప్రేమ మాకు గౌతమి ఎక్స్ప్రెస్ అంటే. సో ఎస్పెషల్లీ ఈ గోదావరి జిల్లాల ప్రజలకైతే చాలా ఇష్టం అనమాట. సో మన ట్రైన్ హిస్టరీ గురించి అయితే కొంచెం చూద్దాం. సో మన ట్రైన్ గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చేసి స్టార్టింగ్లో గౌతమి ఎక్స్ప్రెస్ లాగైతే స్టార్ట్ అవ్వాల. మన గోదావరి ఎక్స్ప్రెస్ ఉండే చూసారా, ఇంకొక గుండె చప్పుడు, ఇంకొక ఫేవరెట్ ట్రైన్ ఆఫ్ మనకి. సో ఆ గోదావరి ఎక్స్ప్రెస్కి ఒక స్లిప్ సర్వీస్ లాగైతే స్టార్ట్ అయిందనమాట. స్లిప్ సర్వీస్ అంటే ఒక డెడికేటెడ్ ట్రైన్ లేకుండా కొన్ని కోచ్లు విడిగా వచ్చి ఆల్రెడీ ఉన్న ఒక ట్రైన్కి అడిషనల్గా యాడ్ అవుతాయి అనమాట. సో అలా మన గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి సామర్లకోటలో కొన్ని కోచెస్ మాత్రమే వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్కి అయితే తగిలిచ్చేవాళ్ళు. సో అప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ సామర్లకోటలో వచ్చేదాకా వెయిట్ చేసి ఈ కోచెస్ని తగిలించుకొని అయితే వెళ్ళేది. సో అలాగా 1974 నుంచి 1987 వరకు సో ఈ పార్ట్ అయితే ట్రైన్లో నడిచేసింది. సో 1987లో డిమాండ్ బీభత్సంగా పెరగడం వల్ల ఒక డెడికేటెడ్ ట్రైన్ వేద్దాం అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే గౌతమి ఎక్స్ప్రెస్ని ఇనాగ్రేట్ చేసింది 1987లో. అంటే 1987లో ఇనాగ్రేషన్ అయిందంటే దాదాపు 38 సంవత్సరాల హిస్టరీ అయితే మన గౌతమి ఎక్స్ప్రెస్కి అయితే ఉందండి. సో ఈ 37 and 38 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో
ఈ రోజు దాకా ఒక్కళ్ళు కూడా ఈ ట్రైన్ పంక్చువాలిటీ విషయంలో కానీ అసలు ట్రైన్ గురించి బ్లాక్ మార్క్స్ అయితే ఏం లేవు. ఒక్కసారి 2006, 2005 ఆ ప్లేస్లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది ట్రైన్లో. షార్ట్ సర్క్యూట్ లాంటిది ఒకటి అయ్యి ఫ్యాన్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి సర్క్యూట్ వల్ల కొంచెం కాలిపోయింది ట్రైన్. అది ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ట్రైన్కి. సో అది ఒకటే తప్ప ట్రైన్ రన్ విషయంలో కమర్షియల్ ఆస్పెక్ట్స్లో అయితే అసలు జీరో కంప్లైంట్ ట్రైన్. సో పేరు పెట్టి పట్టడానికి కానీ, నీట్నెస్ కానీ, స్పీడ్ కానీ ఇది అసలు కంప్లైంట్సే ఉండవు అనమాట. సో కాబట్టి అందుకే మేము అంత బాగా ఓన్ చేసుకున్నాం. సో తెలుగు పీపుల్ సినిమాలైనా ట్రైన్లైనా ఒకసారి ఓన్ చేసుకున్నారంటే ప్రాణం ఇచ్చేస్తారు. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన సెలబ్రిటీ ఆఫ్ ది డే గౌతమి ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. సో పొద్దున్నే దిగా దేవగిరి ఎక్స్ప్రెస్ ఇప్పుడు అందుకోవాల్సి వస్తుంది గౌతమి ఎక్స్ప్రెస్. ఆ లైట్ చూసి చెప్పచ్చు, ఎల్ఈడి లైట్స్ ఫిట్ అయిన లోకో. సో లోకో నెంబర్ 30309 అగైన్. గౌతమి ఎక్స్ప్రెస్ / దేవగిరి ఎక్స్ప్రెస్. సో రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్, ఏసీ కంపార్ట్మెంట్స్లో అయితే కూడా క్రౌడ్ చూడండి. ఈ ట్రైన్ డిమాండ్ ఆ రేంజ్లో ఉంటుంది. సో ఈరోజు మనం ట్రావెల్ చేసే కోచ్ గురించి ఇంకా చెప్పలేదు కదా. సో మనమైతే ఈరోజు 3 tier ఎకనామీ క్లాస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. 3E. సో కోచ్ వచ్చేసి M1, సీట్ వచ్చేసి 24, సైడ్ అప్ వేసాడు. సో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే నేను పొద్దున్నే దేవగిరి ఎక్స్ప్రెస్ దిగి ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నా. రెండింటికి రేక్ షేరింగ్ అయితే ఉంది. సో సేమ్ ట్రైన్, సేమ్ రేక్ షేరింగ్తో పాటు లోకో షేరింగ్ కూడా ఉంది. సో దేవగిరి ఎక్స్ప్రెస్కి పొద్దున్న ఏదైతే లోకో అయితే వచ్చిందో 30309 CS70 నుంచి మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసారు, అదే లోకోమోటివ్, అదే రేక్ షేరింగ్, లోకో షేరింగ్ ఎలా కుదురుతాం రెండింటిని అయితే ఫాలో అవుతుంది లింగంపల్లిలో. సో సేమ్ లోకో అయితే వచ్చింది మనకి. సో పొద్దున్నైతే 100కి మించి ఎక్కలా. ఇప్పుడు 130 కొడతాడు. సో ఈ ట్రైన్ రేక్ షేరింగ్ అలగృతం చూసుకుంటే సేమ్ దేవగిరి రేక్ షేరింగ్ అనండి. సో పొద్దున్న నేను ప్రీవియస్ వ్లాగ్లో దేవగిరికి ఏదైతే రేక్ షేరింగ్ చెప్పానో, రేక్ ఫార్మేషన్ చెప్పానో, సో దీనికి కూడా అదే రేక్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో ఎదరు 2 వెనక 2 చొప్పున 4 జనరల్, 6 స్లీపర్లు, 3 థర్డ్ ఏసీ, 4 థర్డ్ ఏసీలు, 2 3 tier ఎకనామీలు, 1 ఫస్ట్ ఏసీ, 3 సెకండ్ ఏసీలు అయితే ఉంటాయి. సో ఒక ఈఓజీ, ఒక SLRD 2 కలుపుకొని 22 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే అయింది ఈ ట్రైన్కి. సేమ్ దేవగిరితో పాటు దీనికి RSA జరుగుతుంది. సో ఇప్పటి వరకు గౌతమి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ట్రైన్తో అయితే రేక్ షేరింగ్ అలగృతం అయితే లేదు. సో ఫస్ట్ టైం దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే రేక్ షేరింగ్ అయితే పెట్టారు. సో త్వరలో ఆ రేక్ షేరింగ్ కూడా తీసేసి దేవగిరి ఎక్స్ప్రెస్ని కాచిగూడ యలహంక ట్రైన్తో అయితే టెర్మినల్ మార్చి అయితే చేద్దామని అయితే ప్రతిపాదన అయితే జరుగుతున్నాయి. సో మన ట్రైన్ అయితే మళ్ళీ ఇండివిజువల్ రేక్ అయితే మనం చూడొచ్చు గౌతమి ఎక్స్ప్రెస్ని. సో గౌతమి ఎక్స్ప్రెస్ ఆల్రెడీ లింగంపల్లి నుంచి ఇక్కడికైతే కొంచెం డిస్టెన్స్ అయితే కవర్ చేసింది. సో మనమైతే టెక్నికల్లీ ఫస్ట్ పార్ట్లోనే జాయిన్ అయినట్టే లెక్క ఇనిషియల్ హాల్ట్స్లో. సో కాకపోతే ఎండ్ టు ఎండ్ వ్లాగ్ అయితే అవ్వట్లా. సో రాజమండ్రిలో అయితే డీబోర్డ్ అయిపోతున్నా. సో మోస్ట్ ఫేవరెట్ ట్రైన్స్ ఆఫ్ పీపుల్. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నా. సో ఇప్పటికీ నేను చాలా సార్లు అయితే గౌతమిలో ట్రావెల్ చేశాను, నాకు ఎప్పుడు కంప్లైంట్ అయితే లేదు. సో ఫస్ట్ టైం అయితే వ్లాగింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చేస్తున్నాను. సో చూద్దాం. యాజ్ ఆఫ్ నో ట్రైన్ అయితే 15 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. సో ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతాం. సో మనకైతే విజయవాడ స్టాప్ ఉండదు. సో ఇది అందరికీ తెలుసు, రాయనపాడు బైపాస్. సో విజయవాడ అయితే మనకి రాదు. సో కొంచెం కమర్షియల్ రన్నింగ్ ఆస్పెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో మన గౌతమి ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 564 కిలోమీటర్లు అండ్ తీసుకునే టోటల్ టైం వచ్చేసి 10 గంటలు 15 నిమిషాలు. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 నుంచి 56కి దగ్గరలో అయితే ఉంటుంది. సో అక్కడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఎంత యావరేజ్ స్పీడ్ ఉండాలి అంత యావరేజ్ స్పీడ్ గౌతమి ఎక్స్ప్రెస్కి అయితే ఉంది. సో మ్యాక్స్ పర్మనెంట్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్లు చర్లపల్లి నుంచి సామర్లగూడ మధ్యలో అయితే కొడతాడు. సో సికింద్రాబాద్ చర్లపల్లి, లింగంపల్లి చర్లపల్లి వరకు వచ్చేసి 110 ఉంటుంది. సో సామర్లకోట కాకినాడ వచ్చేసి కూడా మళ్ళీ 110 అయితే ఉంటుంది. సో మధ్యలో అయితే 130 కొట్టుకోవాలి. సో డెఫినెట్గా 130 అయితే టచ్ చేస్తాడు. మాస్ రన్నింగ్ అయితే ఉంటుంది, ప్రయారిటీ బాగుంటుంది, ప్రిఫరెన్స్ బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. జనాలకి అయితే చాలా ఫేవరెట్ ట్రైన్. సో ఈ ట్రైన్లో టికెట్స్ దొరకాలంటే మాత్రం మినిమం 1 month ముందు నుంచి అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనమైతే జర్నీని కంటిన్యూ చేద్దాం. మన సికింద్రాబాద్లో 10 minutes ఆఫ్ హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. సో మన ట్రైన్ ఇక్కడికి 7 minutes లేట్గా అయితే వచ్చిందంతే కేవలం. సో దీని తర్వాత నుంచి డిపార్చర్ అయిన తర్వాత రన్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మనం కొంచెం చూద్దాం. ఎలాగో బండి మీద ఎండ అయితే పడదు బయలుదేరిన తర్వాత. సో దిగిన తర్వాత అయితే ఎండ పడుతుంది తప్ప నైట్ అయితే మ్యాక్సిమం నైట్ జర్నీ ఉంటుంది. సో ఎన్ని స్టేషన్స్ కవర్ చేయగలను, ఎన్ని స్టేషన్స్ చూపిస్తాను అనేది నాకైతే తెలియదు. సో వారంన్నర నుంచి నేనైతే సో మనం మాట్లాడుకుంటేనే డిపార్చర్ అయిపోయింది. సో మనమైతే ట్రైన్ అయితే బోర్డ్ చేసేద్దాం. జస్ట్ 7 minutes లేట్గా అయితే మనము డిపార్చర్ అయితే అయిపోయింది.
మనకైతే ఇందాక నుంచి ఇదే ఇష్యూ అండి. సో క్లియరెన్స్ అయితే లేదు. సో అన్ని స్టేషన్స్కి స్లోగా వస్తున్నాడు, లాస్ట్ మినిట్ క్లియరెన్స్ ఇస్తున్నాడు. సో ఇలా అయితేనే కొంచెం డిలే వెనకేసుకోవాల్సి వస్తుంది. సో ఇందాక నుంచి క్లియరెన్స్ లేదు. మౌలాలి కూడా చాలా స్లోగా క్లియర్ చేశాడు. గట్కేసర్ కూడా చాలా స్లో క్లియర్ చేస్తాడు. లేకపోతే ఫ్లాట్ 125లో క్లియర్ చేయాలి గట్కేసర్ని. సో అయితే స్లో అయిపోయాడు. సో 70 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే లింగంపల్లి నుంచి 3, సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ హాల్ట్ అయినా భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇప్పటివరకు బండి అయితే ఎంపీఎస్ పట్టుకోలేదు. సో 30 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం మనం భువనగిరికి. సో ట్రాక్ మీద ఒక ఇష్యూ ఉన్నది, దాంతోపాటు గూడ్స్ క్లియరెన్స్ అయితే కూడా మనకి ఇవ్వాల. సో ఇందాక ఒక స్పెషల్ ట్రైన్ అయితే మనం ఓవర్టేక్ చేసాము బీబీ నగర్లో. సో ఆ ట్రైన్ మూలంగా అయితే మనకి క్లియరెన్స్ లేదు. సో ఇక్కడి నుంచి ఎంపీఎస్ పట్టుకుంటాడా లేకపోతే ఇష్యూ ఏమన్నా ఉందా లేదని అయితే సార్ట్అవుట్ చేసుకుంటా ఒక పావుగంట టైం కావాలి నాకు. సో చూసుకున్నట్టయితే ట్రైన్ నో కంప్లైంట్ ట్రైనే నేను మీకు చెప్పినట్టు. సో ఆబ్వియస్లీ మన గౌతమి ఎక్స్ప్రెస్, సో మనం బాగా ఓన్ చేసుకున్న ట్రైన్. సో నేను ఆబ్వియస్లీ వెనకేసుకొస్తున్నానని మీరు అనుకుంటారు, బట్ స్టిల్ అలాంటిది అయితే ఏం లేదు. సో యాజ్ రైల్ ఫ్యాన్గా వెనకేసుకొచ్చిన వ్లాగింగ్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నదో అలాగే అయితే చెప్పాలని అన్బయాస్డ్గా ఉండాల్సి ఉంటుంది. సో నేనైతే కొంచెం పవర్ నాప్ చేస్తా, ఇష్యూ సార్ట్ అయిన తర్వాత 130 పట్టుకున్నాక. సో మనకైతే ఇక్కడ 1 minute ఆఫ్ షెడ్యూల్ హాల్ట్ అయితే ఉంటుందండి. సో మెయిన్ లైన్ అరైవల్ కాబట్టి డైరెక్ట్ గ్రీన్ వేస్తాడు. సో జమ్మని లాగా ఎక్కేస్తాడు అనమాట. సో మనైతే ముందే లోపలికి వెళ్ళి రెడీగా ఉండాలి. సో 92 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆలేరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఫైనల్గా 130 పాయింట్ అయితే టచ్ చేశారు. సో బండి అయితే స్పీడ్ అందుకుంది. సో అక్కడ దాకా ట్రాక్ లిమిటేషన్లో ఉందంట. సో అన్ని ట్రైన్స్ అలాగే వెళ్తున్నాయి. సో అది ఈరోజు పెట్టిన టీఎస్ఆర్. సో 2-3 రోజులు అది కూడా పోతుంది. సో ఆలేరు రైల్వే స్టేషన్లో అయితే మనకైతే 1 minute ఆఫ్ హాల్ట్ అయితే ఉంది. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 24 minutes డిలే అయితే చేరుకున్నాం. సో పైన క్లాక్ ఉంది. సో 24 minutes డిలే అయితే చేరుకున్నాం మనం. సో ఆలేరు రైల్వే స్టేషన్లో మనకైతే 1 minute హాల్ట్ ఉంది. బట్ స్టేషన్ మొత్తం నేను చూస్తే ఒక ప్యాసింజర్ కూడా దిగల, ఒక ప్యాసింజర్ కూడా ఎక్కల. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇస్తారు. సో మనోడైతే మెయిన్ లైన్ డిపార్చర్ అనమాట. సో ఆగే స్టేషన్స్ అన్ని మ్యాక్సిమం మెయిన్ లైన్స్ మీదే ఉన్నాయి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జనగాం, కాజీపేట, వరంగల్. సో అలా డోర్నకల్, మహబూబాబాద్ అవన్నీ క్రాస్ చేసుకుంటూ రాయన్పాడు మీదుగా మనం అయితే వెళ్ళాలి. సో చూద్దాం ఎప్పటి వరకు నేను లేచి ఉంటానో.
ఎంతవరకు అయితే మనం బ్లాగ్ కవర్ చేయగలుగుతాం అంతవరకు కవర్ అవుతుంది, తర్వాత నిద్రపోదాం. సో 107 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత లింగంపల్లి నుంచి మనమైతే ఇప్పుడు జనగాం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఫైనల్లీ 130 పాయింట్ అయితే ప్రశాంతంగా టచ్ చేసాం. దట్స్ ఓకే. నేను చాలా కంగారు పడిపోయా, టీఎస్ఆర్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే 130 ఫిట్ క్రూ కాదేమో, ఇలా 130 కొట్టరేమో, ఇంకా 130 అనేది చాలా బెంగ పెట్టుకున్నా. సో అదైతే ఓకే. మనైతే ఇందాక పెంబర్తిలో దురంతో రేక్ అయితే చూసాం. అది నేను ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది చీకట్లో. సో మనకైతే ఇక్కడ 1 minute ఆఫ్ హాల్టింగ్ అయితే ఉంది. సో మనం ఇక్కడికి 34 minutes డిలే అయితే వచ్చాం. సో జనగాం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అయ్యాం. సో మన షార్ట్ కంప్లీట్ అయ్యే లోపే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి డిపార్చర్ హాంక్ అయితే ఇస్తారు. సో జనగాంలో ప్లాట్ఫామ్ బాగా కిందకైతే ఉంది, పైగా లైటింగ్ కూడా పెద్దగా లేదు. సో అందుకే నేను జస్ట్ డోర్ ముందే నిలబడైతే చెప్తున్నా. సో మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది కాజీపేటలో. అది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ జంక్షన్. సో కాజీపేట వరకు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, అక్కడి నుంచి అయితే మనం చూద్దాం, పడుకుందాం. సో 155 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇప్పుడైతే నేను కోరుకున్న రన్ అయితే స్టార్ట్ అయింది. ఒక మాస్ అప్పీల్ ఉన్న నార్మల్ ఒక మాస్ అప్పీల్ ఉన్న ఒక నార్మల్ ఒక జోన్కి సంబంధించిన ఒక మాస్ ట్రైన్ ఏదైతే ఉంటుందో, సో రాత్రిపూట రన్ అయ్యే ఊరకొట్టుడు ట్రైన్లు కొన్ని ఉంటాయి చూసారో, ఒక్కొక్క జోన్కి చెప్పుకునేదాకా ఆ రేంజ్ రన్లో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. సో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. కొన్ని ట్రైన్స్ ఉంటాయి మన గౌతములు గోదావరి లాంటివి ట్రైన్లు మాత్రం ఊరమాసు అప్పీలు అలాగే ఉంటుంది, జనాల డిమాండ్ అలాగే ఉంటుంది, అలా కొట్టే కుట్లు కూడా అలాగే ఉంటుంది. అన్నిటికీ తగినట్టు అలా అన్ని పదార్థాలు తగినట్టు మిక్స్ చేసి ఒక వండర్ఫుల్ డిష్ అయితే బయటకు వస్తుంది. సో అదే మన గౌతమి ఎక్స్ప్రెస్ మనకైతే ఈరోజు. సో రన్ అయితే ఫెంటాబులస్ రన్. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం దీని తర్వాత లాగేది వరంగల్లో. సో మనకి 34 minutes డిలే అయితే ఉన్నాం, ఆ డిలే అలాగే ఉంది. సో కొత్త డిలే అయితే ఏమి రాలే. సో 130 పాయింట్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి వరంగల్ వరకు మనం వ్లాగ్ చేద్దాం. వరంగల్ తర్వాత కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ఎక్కడ లేస్తాను అక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో రాజమండ్రి వెళ్ళేసరికి మార్నింగ్ 5 అలా అవుతుంది. సో 5 లోపు మనం ముందే లేసి ఇంకొంచెం ఇదైతే చేసుకుందాం. సో మనమైతే ఇక్కడ నుంచి 5 minutes హాల్టింగ్ అయితే ఉంటుంది మనకి. 5 minutes హాల్ట్ తర్వాత మనమైతే కాజీపేట ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. సో అయిపోయిన తర్వాత చూద్దాం ఈ మాసు బొమ్మకి మన మాసు వాళ్ళకి ఏం సరిపోతుంది అనేది.
సో 165 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ట్విన్ సిటీస్ లాగైతే చెప్పుకోవచ్చు. మనమైతే ఇప్పుడు కాజీపేట పక్క స్టేషన్ అయినా వరంగల్కి అయితే చేరుకున్నాం అండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే 45 మినిట్స్ డిలేతో అయితే చేరుకున్నాం. సో మనకు వచ్చేసి ఇక్కడ షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్ ఉండబోతుంది. సో 2 మినిట్స్ ఆఫ్ హాల్ట్ తర్వాత మనమైతే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం. సో డిలే ప్రకారం అయితే జస్ట్ 45 మినిట్సే. సో మనకైతే వరంగల్ వచ్చేసరికి ఏరియా వచ్చి మొత్తం 0 విజిబిలిటీ ఏరియా అయిపోయిందండి. సో వ్లాగ్ చేద్దామన్నా సరే మనకైతే ఏం కనిపించట్లా. సో చూసినట్టయితే మనకి స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది వరంగల్ నుంచి. సో కాజీపేట తర్వాత మనం వరంగల్కి అయితే వచ్చాం. సో మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది నెక్కొండ, మహబూబాబాద్ మీదకి అయితే మనం ఖమ్మం, రాయన్పాడలాగా అయితే వెళ్ళిపోతాం. సో నేనైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సో పొద్దున్న ఎప్పుడైతే లెగుస్తానో మ్యాక్సిమం ఖమ్మం తర్వాత రాయన్పాడు, ఖమ్మం మధ్యలో అయితే లెగుద్దాం అనుకుంటున్నా. సో మన ట్రైన్కి అయితే డిపార్చర్ అయిపోయింది. సో నేనైతే ట్రైన్ ఎక్కేసా. సో మనమైతే ఖమ్మం తర్వాత రాయన్పాడులో అయితే కలుసుకుందాం. సో గుడ్ నైట్. సో మనమైతే ఇప్పుడు రాయన్పాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడి నుంచే మనం బైపాస్ అయితే కొడతాం అనమాట, విజయవాడ వెళ్ళకుండా. సో మనకు స్టార్టర్ వేస్తారు. సో మనం విజయవాడ వెళ్ళకుండా ఇప్పుడు బైపాస్ లైన్ మీదుగా డైరెక్ట్ ఏలూరు అయితే కనెక్ట్ అవుతాం.
మరొకసారి మీ అందరికీ అయితే శుభోదయం అండి. సో 428 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. సో బండి జస్ట్ 30 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. సో యాజ్ యూజువల్గా సో మీరు చూసుకున్నట్టయితే నైట్ ఎక్స్ట్రాడినరీగా కవర్ చేసాడు. మనం కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. మ్యాక్సిమం మనం ఎగరగొట్టిందంటే ఖమ్మం రాయనపాడు స్ట్రెచ్, కొంచెం దాని ముందు వరంగల్ రాయనపాడు స్ట్రెచ్ అయితే మనం స్కిప్ చేసాం. సో మళ్ళీ గోదావరి జిల్లాలోకి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ద ఫేవరెట్ ట్రైన్ ఆఫ్ గోదావరి పీపుల్ ఇంటూ ద గోదావరి డిస్ట్రిక్ట్. సో పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉన్నాం మనం. సో ఇక్కడి నుంచి మన ప్రయాణం అయితే కేవలం 90 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది రాజమండ్రికి. సో మనదైతే ఏలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మెయిన్ లైన్ అరైవల్ అనమాట. సో ఇది కూడా జమ్మని అందుకుంటాడు. సో మనం అయితే త్వరగా ఆ ట్రైన్ లోపలికి ఎక్కేద్దాం. ఎక్కేసి సో ఇక్కడి నుంచి మన స్టాప్స్ ఉండబోతే తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరులో కూడా ఆగుద్ది మన ట్రైన్. అదే హైలైట్. తర్వాత రాజమండ్రి. సో చూద్దాం వాట్ హ్యాపెన్స్. ఓడియమ్మ జుమ్మని అందుకున్నాడయ్యా. ఇదండి పరిస్థితి. బీభత్సమైన ఫాగ్, విజిబిలిటీ అయితే సిగ్నల్కి అస్సలు లేదు. సో 476 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో సీన్ చూసుకుంటే కనుక 46 మినిట్స్ డిలేలో అయితే ఉంది ట్రైను. సో ఇష్యూ ఏంట్రా అంటే కట్ చేసి ట్రాక్ మీదకి వెళ్తే మాత్రం బీభత్సమైన ఫాగ్ అండి. అసలు సిగ్నల్ కూడా కనపట్లేదు. సో హెవీ ఫాగ్ వల్ల సిగ్నల్ కనపడగా ట్రైన్ అయితే ఆపేశారు కూడాను. ఒక 10 నిమిషాలు అయితే ఆగిన తర్వాత అయితే బయలుదేరింది ట్రైన్. సో హెవీ ఫాగ్ అయితే ఉంది. నేను మీ కెమెరాలో పెట్టాను చూసారా, చాలా మంచు పడుతుంది. మధ్యాహ్నం ఏమో ఎండ ఎరగేసేస్తుంది, ఇదేమో ఇంకా మంచు పడుతుంది. సో లాస్ట్ డేస్ ఆఫ్ మంచి అనమాట. సో మనం నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం తాడేపల్లిగూడెం తర్వాత మనం నిడదవోలు, కొవ్వూరు అయితే ఉంటాం. ఆ రెండు స్కిప్ చేసి డైరెక్ట్ రాజమండ్రిలో అయితే కలుసుకుంటాం మిమ్మల్ని. సో ఎందుకంటే బయట కెమెరా పెడుతున్నా సరే ఆ ఫాగ్ వచ్చి తడితడిగా అయిపోతుంది లెన్స్, అండ్ చూడడానికి కూడా విజిబిలిటీ ఏం కనిపించట్లా. సో కాబట్టి మనం అయితే డైరెక్ట్ ఇంకా మన డెస్టినేషన్ పాయింట్లో కలుసుకుందాం.
518 కిలోమీటర్లు పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్ బ్యాక్ టు బేస్ అయితే వచ్చేసామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం గంటం పావు లేట్గా అయితే వచ్చాం. ఫాగ్ వల్ల ఒకటి సిగ్నల్ కనిపించలేదు, అండ్ 2 హెవీ రైల్ ట్రాఫిక్ అయితే ఉంటుందండి ఈ టైంలో. సో మీరు చూసుకోవచ్చు ఎదురు అమరావతి ఎక్స్ప్రెస్, దాని ముందు 4-5 ట్రైన్లు అయితే ఉంటాయి. అవన్నీ వరుసగా ఇంటేక్ తీసుకోవాలి రాజమండ్రిలో. సో తీసుకునే టైంకి అయితే బాగా లేట్ అయింది. సో ఇప్పుడే ఇలాగైతే మనం రాజమండ్రికి అయితే వచ్చేసాం డెస్టినేషన్కి. సో దీని ముందు చూసుంటారు ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ, అవన్నీ నేను 1 వీక్ గ్యాప్లో మొత్తం అన్ని టప్ చేసాను. సో చేసి ఇది లాస్ట్ ట్రైన్ అనమాట. సో 0% ఒక 4 చుక్కల ఎడ్రినలిన్ అయితే మిగిలింది. సో అది అయిపోయిన తర్వాత టప్పని ఇంటికి వెళ్ళి పడిపోవడమే. ఒక వారం రోజుల దాకా లేసేదే లేదు. సో ఇది నా జర్నీస్ అయితే ఇక్కడికైతే ఇలా ఎండ్ అయినాయండి. సో మన గౌతమి ఎక్స్ప్రెస్లోని ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో గౌతమి ఎక్స్ప్రెస్లో మొత్తం 5 క్లాసులు అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో స్లీపర్, 3rd AC, 3 టైర్ ఎకనామీ, 2nd AC అండ్ AC ఫస్ట్ క్లాస్. సో వీటన్నిటికీ ఫేర్స్ చూసుకుంటే కనుక స్లీపర్లో మీరు అన్ని ట్రావెల్ చేయాలనుకుంటే దగ్గర 485 రూపాయలు అయితే ఛార్జ్ అయితే పడుతుంది, అంటే లింగంపల్లి నుంచి కాకినాడ దాకా. సో 3 టైర్ ఎకనామీ చూసుకుంటే కనుక 1175, 3 టైర్ AC చూసుకుంటే కనుక 1275. సో 2nd AC చూసుకుంటే కనుక మీరు దగ్గర 1900 చిల్లర అయితే పడుతుంది. సో ఫస్ట్ AC పెట్టుకుంటే 2500 రూపాయలు అయితే టికెట్ అయితే పడుతుంది. సో నేను పెట్టిన ట్రావెల్ ఎక్స్పీరియన్స్కి దీనికి వర్తా కాదా అనే క్వశ్చన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది గౌతమి. సో అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. సో మా ప్రిన్సెస్, మా SCR యువరాణి అయినటువంటి గౌతమి ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ అయింది. సో రాజమండ్రిలో. సో నేనైతే వ్లాగ్ని అయితే ఇక్కడికి వైండప్ చేస్తున్నాను. సో మీకైతే కంటెంట్ అలాగూ నచ్చే ఉంటుంది. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఛానల్ జనరల్ టికెట్ signing off from Rajahmundry, your only destination for all kinds of rail related content. So signing off from Rajahmundry. Bye.